అక్క థ్యాంక్ యూ. మా బాధ తెలుసుకొని మా బాధ తెలుసుకొని మీరు మాకు మంచి సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మేము చాలా స్ట్రగుల్ అయినాం. మీరు కాల్ చేసి తెలిసిన అమ్మాయి మా ఇంటికాడికి వచ్చి ఆ అమ్మాయి మీతో మాట్లాడాలని మీతో మాట్లాడించింది. దానికి కూడా మేమేం బాధపడలేదు అక్క. కాకపోతే మా మిసెస్ కొంచెం బాధపడింది. దానికి కూడా ఇబ్బంది ఏం లేదు. తెలియదు కాబట్టి మీ గురించి తెలియదు కాబట్టి ఆమె బాధపడ్డది. అంటే నా బాధ ఏంటంటే ఆ వీడియో తీసేయాలేమో, ఆ టైమింగ్ వచ్చింది, మంచిగా రన్ అయిపోయింది, అది డిలీట్ చేస్తే ఎలా అని కొంచెం బాధ అనిపించింది నాకు. నాకు బాధ అనిపించింది. కానీ మీతో మాట్లాడిన తర్వాత మాకు సపోర్ట్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు అక్క. భయం కాబట్టి అక్క కొంచెం భయపడదు. యాక్చువల్గా నేను కూడా కొంచెం బాధకు గురయ్యాను. మీతో మాట్లాడినాక నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. చాలా ఫ్రీగా ఉన్నా. నిన్న నైట్ కూడా చాలా వరకు వీడియో బ్లర్ చేశాను. ఈరోజు కూడా కొంచెం ఉంది చేయాల్సింది, అది కూడా చేస్తా. కొంచెం 24 hours టైం అడిగింది అక్క అది యూట్యూబ్ వాళ్ళు. అది కూడా ఈరోజు బ్లర్ చేయడానికి కూడా టైం ఉంది. ఈరోజు చేస్తాను నైట్ కల్లా. ఆ వాయిస్ కూడా మీకు వినపడదు. వన్స్ అగైన్ అక్క చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం అయితే మాకు లేదు. తెలియక నేను అలా పెట్టాను టైటిల్. మీరు చెప్పారు, నేను తీసానక్క. ఇక మీద అలాంటి ఒక వీడియోస్ ఏమైనా తీస్తే మిమ్మల్ని గౌరవపరిచే విధంగానే వీడియో తీస్తాను, కానీ మిమ్మల్ని అగౌరవపరిచే వీడియో అయితే ఇక మీదట తీయను. ఒకవేళ తప్పైతే ఎక్స్ట్రీమ్లీ సారీ అక్క. మీరు మాకు మా ఛానల్ ముందుకు వెళ్ళాలని మీరు మాకు బ్లెస్ చేశారు. అందుకు చాలా థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అక్క మీ బ్లెస్సింగ్స్ అనేవి మామూలు విషయాలు కావు. మీరు బ్లెస్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు బ్లెస్ చేసిన వాళ్ళు షాప్ కానీ ఏదైనా సరే మీరు బ్లెస్ చేస్తే అది ఒక స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 100% మేము ఈ ఫీల్డ్లో ఉన్నందుకు మేము సక్సెస్ కావాలని మీరు మనస్ఫూర్తి కోరుకున్నారక్క. ఆ దేవుడి దయ మీలాంటి వాళ్ళ కృప ఉంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోన్ చేశారు, వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు నాకైతే చాలా భయం వేసిందండి. నిజంగా చాలా భయం వేసింది. కానీ అక్క వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడారు, మంచిగా మాట్లాడి అమ్మాయి సంగతి మీరు చేసుకోండి నానా అని మంచిగా మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే మార్నింగ్ సండే రోజు మొత్తం చాలా బాధపడ్డానండి. ఎందుకంటే ఆ వీడియో తీసేయాల్సి వచ్చిందేమో అని బాధపడ్డాను నేను. కానీ అలా కూడా జరగలేదు. మాకు సపోర్ట్ చేశారు. ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది. రాత్రి వరకు కూడా బాధ అనిపించింది, కానీ మీరు మాట్లాడి మాకు చెప్పి మమ్మల్ని ధైర్యపరిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. మీకు థ్యాంక్ యూ అక్క. వన్స్ అగైన్ మీరందరూ బాగుండాలి, మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. బాయ్. థ్యాంక్ యూ. ఈరోజు తీసేస్తా అక్క. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఋతుప్రభ 186. మేము ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, మొన్న 26వ తారీఖు మా ఫ్రెండ్ అస్థికలు కలుపుదామని చెప్పేసి మేము కుడెల్లి తీర్థాలు పోయినాం. అక్కడ అస్థికలు కలిపినాక అక్కడ ఒక వీడియో తీయడం జరిగింది. అక్కడ వీడియో కూడా పోస్ట్ చేశాను. దాన్ని కూడా మీరు చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం ఏంటంటే ఆ రోజు నైట్ కూడా అక్కడనే ఉండడం జరిగింది. నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి జాగారం చేస్తాము అని అన్నాడు. అంటే సర్లే అని చెప్పేసి అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుణ్ణి తయారు చేసుకొని శివశక్తులు, యాక్చువల్గా నాకు తెలియదు, నేను వేరే పదంతో వాళ్ళని మాట అన్నాను. అంటే మాట ఏమనలేదు కానీ టైటిల్ అలా పెట్టాను. యాక్చువల్గా ఆ టైటిల్ కూడా మంచిగా పెట్టాను నేను. కాకపోతే వాళ్ళు అలా కాదని నాకు తెలిసిన అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు దేవుడు భక్తులు, శివభక్తులు, శివశక్తులు అనాలి. వాళ్ళని ఇజ్రాలు అని అనకూడదు. శివభక్తులు, శివశక్తులు అని అనాలి. మీరు ఇమ్మీడియట్గా వీడియో డిలీట్ చేయమని నన్ను వాళ్ళు మర్యాదపూర్వకంగానే అడిగారు. అయితే ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి సరే ఒకసారి నేను మీ పెద్దలో ఎవరైనా ఉంటే
వాళ్ళతో నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. మార్నింగ్ చర్చికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది. నేను చర్చిలో ఉన్నా, ఇప్పుడు నేను నీతో మాట్లాడలేదు, చర్చిలో ఉన్నా అని చెప్పాను. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తాను. కాకపోతే ఈరోజు సండే కాబట్టి ఈరోజు వాళ్ళతో ఏం మాట్లాడింది రేపు చెప్తాను. అయితే వాళ్ళు శివశక్తులు అనే సంగతే ప్రామిస్గా నాకైతే తెలియదు. వాళ్ళని కించపరిచే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళంటే నాకు అపారమైన నమ్మకం. ఎందుకంటే వాళ్ళల్లా మా అన్నయ్య కూడా ఉన్నాడు. మాకు బాగా తెలిసిన వ్యక్తి, రిలేటివ్స్ కూడా మా అన్నయ్య కూడా ఉన్నారు. ఎందుకు నాకు వాళ్ళు ఎందుకు ఇంత ఇష్టం అంటే వాళ్ళంటే నాకు సెంటిమెంటు. ఎప్పుడైనా సరే షాప్కి వెళ్ళి వచ్చినా కానీ వాళ్ళని మర్యాదగా పలకరిస్తా. వాళ్ళకి నేను అమౌంట్ ఇచ్చినా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, నన్ను ఆశీర్వదిస్తారు. షాప్ వరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో నేను ఏ రోజు దురుసుగా ప్రవర్తించలేదు, వాళ్ళు నాతో ఏ రోజు దురుసుగా ప్రవర్తించలేదు. వాళ్ళు నేను తీసిన వీడియోలో కూడా వాళ్ళని కించపరిచే విధంగా ఏ వీడియో అయితే తీయలేదు. నేను వీడియో మొత్తం చెక్ చేసుకున్నా కానీ వాళ్ళని కించపరిచే విధంగా అయితే నేను వీడియో తీయలేదు. వాడెవడో తాగి వచ్చి వాళ్ళని అల్లరి చేస్తే వాళ్ళు ఒక 2 గంటలు సర్వసాధారణం. ఎందుకంటే అక్కడ ఉన్నది నా దృష్టిలో అమ్మాయే. వీడియో చూసే వాళ్ళ దృష్టిలో ఎవరు నాకైతే తెలియదు. కానీ నేను ఆ వీడియోలో కూడా అమ్మాయి అని సంబోధించిన కానీ వాళ్ళని వేరే వాళ్ళు ఇది ఫలానా అది అని నేను వాళ్ళని ఏ విషయంలో కూడా వాళ్ళని కించపరిచే మాటలైతే మాట్లాడలేదు. నేను వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తా అంటే అంత రెస్పెక్ట్ ఇస్తా. అది నా దగ్గరకు వచ్చే షాప్ కాడికి వచ్చే అమ్మాయికి తెలుసు. వాళ్ళని ఒక సెంటిమెంట్గా నేను భావిస్తాను. నేను అలాంటి క్యారెక్టర్ నాది. వాళ్ళనైతే ఏ రోజు కించపరచలేదు, ఎప్పుడు కించ కూడా పరవను. నేను ఆ వీడియో తీసేటప్పుడు కూడా అక్క అని నేను సంబోధించిన. అతను తాగి వచ్చి ఆ అమ్మాయి మీద ఏదో మిస్బిహేవియర్ చేస్తే అమ్మాయితోని ఏదో చేయబట్టుకున్నందుకు ఆ అమ్మాయి వాళ్ళ అక్కకి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళు కోపం తట్టుకోలేక 2 దెబ్బలు కొట్టారు. అది నేనైనా సరే, నా చెల్లి అయినా, నా అక్కైనా, మరి వైపు ఎవరైనా సరే అట్లా మిస్బిహేవ్ చేస్తే ఎవరైనా కొడతారు. మీరు కాదక్క, మీరు కాదు. ఆ ప్లేస్లో నేనున్నా సరే నేను కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా, సీరియస్ అవుతా. అవసరం నేను కూడా 2 దెబ్బలు కొట్టడానికి కూడా ట్రై చేస్తా. మీరేనే కాదు, ఎవరైనా కొడతారు. అది ధర్మం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, మీరు వాళ్ళని కొట్టారు, అలా తప్పలేదు. మీరు కొట్టడం కూడా పెద్దగా ఏం కొట్ట 2 దెబ్బలు కొట్టారు. 10 దెబ్బలు నేను అక్కడే ఉన్నా, మీ పక్కన ఉన్నా, నేను వీడియో తీసేది కూడా నేనే. అక్క, ఒకవేళ నేనైతే మిమ్మల్ని కించపరిచే విధంగా అయితే ఏ వీడియో తీయలేదక్క, తీయను కూడా. నాకు మెసేజ్లు వచ్చినాయి, వీడియో డిలీట్ చేయమని మెసేజ్లు వచ్చినాయి. కొంతమంది కాల్స్ చేసి చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే అన్న వాళ్ళు మా వాళ్ళు. ఆ కామెంట్లలో కూడా మా వాళ్ళతో పెట్టుకుంటే అంతే ఉంటుంది అన్న అని చెప్పి కామెంట్లు కూడా చేశారు. థ్యాంక్ యూ అన్న. నేనైతే మిమ్మల్ని ఆడా కించపరిచే విధంగా అయితే వీడియో తీయలేదు. ఒకవేళ నేను తీసిన వీడియోకి మీరేమన్నా బాధపడుంటే స్పెషల్గా సారీ. ఎందుకంటే మిమ్మల్ని కించపరిచే వీడియో అయితే కాదు అది. మీరు అలా ఫీల్ కావద్దు. ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం. నేను పెయింటింగ్ పని చేస్తా. ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండిద్ది, పిల్లగాలను చూసుకుంటుంది. నేను చేసే పని చూడలేక ఆయమ్మే నాకు ఎంతో కొంత సాయం చేయాలని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. పాపం తనకు కూడా ఏం తెలియదు. అంతే తప్ప మేము ఎవరినో కించపడదాం. మా వీడియోలు ప్రతిదీ చూడండి, చాలా వీడియోస్ పెట్టిన 150 వీడియోలు దాకా ఉంటే ఏ వీడియోలో కూడా ఫలానా అని ఎవరిని నోరెత్తి ఒక మాట అన్నది లేదు, ఒకరితో అనిపించుకున్నది లేదు. ఏదో మా మట్టుకు మాకు చేతనైన కారుకి ఏదో వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడ తిరునాళ్ళ రోజు బాగుంది, వ్యూ బాగుంది, నైట్ టైము అని వీడియో తీశాను. అనుకోకుండా అది పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరెవరైనా బాధపడి ఉంటే స్పెషల్గా సారీ అండి.
మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. మీరంటే మాకు గౌరవం, అభిమానం. అది ఇంతకంటే మీకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కుదిరితే నేను మీతో మాట్లాడతాను, ఎందుకంటే నేను చేసింది తప్పేం కాదు. మీరు అక్కడ నేను ఇజ్రాయలు అని టైటిల్ పెట్టాను. సరే, మీరు అడిగిన దానికోసం ఇజ్రాయలు కాదు, వాళ్ళు శివశక్తులు అని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఓకే అక్క, ఓకే రా బుజ్జి, నేను ఇజ్రాయలు అనే పేరు తీసేసి శివశక్తులు అనే పేరే పెట్టేస్తాను కూడా. చూడండి, మిమ్మల్ని కించపరిచి ఉంటే సారీ మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మీరంటే ఎప్పుడు మాకు గౌరవమే. మీతోని ₹1 తీసుకొని, మీరు పూజ చేసిన రూపాయి ₹1 తీసుకొని మా దగ్గర పెట్టుకుంటాం. అది మా సంస్కారం. మిమ్మల్ని అంతా కించపరిచే విధంగా అయితే ఏ రోజు తీయను కూడా. అలా అనుకుంటే అలాంటి వీడియోలు ఆ రోజు చాలా మంది తీశారు, చాలా యూట్యూబ్ ఛానల్లో వచ్చినాయి కూడా. నేనన్నా ఇజ్రాయలు అని పేరు పెట్టాను, మంచి గౌరవంతో పిలిచాను మిమ్మల్ని. ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్లో ఆకట్టిందమ్మా. చూసిరా అయితే ప్లీజ్ అక్క, నేను ఏ రోజు ఫస్ట్ మీతో మాట్లాడటానికి కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ నా వల్ల మీరేమన్నా అయితే మళ్ళీ అవన్నీ డ్రమ్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయి. వాళ్ళకి వచ్చి నీళ్ళు వాళ్ళు దొరుకుంటారు, మనకు వచ్చి ఆదివారం కాబట్టి నీళ్ళు ఏమైనా ఉన్నాయి. ఆ ట్యాంకులు గిట్ట క్లీన్ చేయలేము, కడిగారేమో ఏముండాలో అదే అండి. ఒకవేళ మీరు మాకు పర్మిషన్ ఇస్తే వచ్చి నేను మిమ్మల్ని కలిసి మా బాధ చెప్పుకుంటాం. ఎందుకంటే అక్క, ఆ వీడియో ఎంతో కొంత పోతుంది అంటే అది మీ సహకారమే. ఆ వీడియో మా పొట్ట అయితే మీరు కొట్టొద్దు అక్క, ప్లీజ్. రిక్వెస్ట్, ఆర్డర్లు ఏం లేదు, రిక్వెస్టే. ఎందుకంటే ఆ ఛానల్ పెట్టామండి, ఇక మీరు అలాంటి వీడియోస్ తీయొద్దంటే తీయకుండా ఉంటాం కనుక ప్లీజ్. మిమ్మల్ని కించవచ్చే వీడియో అయితే కాదు, ఇంకోసారి తీయొద్దంటే తీయకుండా ఉంటాం. మీ గౌరవాన్ని నిలబెట్టే పని నేను చేశాను తప్ప మీకు అగౌరవంగా ఉండే పని అయితే అది కాదు. మీరు ఒకసారి జాగ్రత్తగా ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైంది అక్క. అలా మీ గురించి అయితే చెడుగా మాట్లాడిన లేదు. తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడటం అది కరెక్ట్. అది మీరైనా నేనైనా, ఇన్ కేస్ ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే వాళ్ళని అదే పని చేస్తారు. వాళ్ళు తాగి వచ్చి మిస్బిహేవ్ చేశారు కాబట్టి మీరు 2 సార్లు ఒకటి తప్పేం లేదు. ఒకవేళ మీరు దాన్ని తప్పుగా భావిస్తే అది కరెక్ట్ కాదని నేను అనుకున్నా. ఎందుకంటే ఆ ప్లేస్ లో నేనున్నా కొని కొడతానక్క, అదే తప్పు కాదు అక్క. ఎందుకంటే మీ జోలికి ఎవరు రాకూడదు అనే ఒక్క ఉద్దేశంతో నేను అలా చెప్పాను తప్ప మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం కాదక్క. ఒకవేళ మీరు బాధపడి సారీ, ఎస్పెషలీగా సారీ చెప్తున్నాను. ఇంకోసారి తప్పు జరగదు. థ్యాంక్ యూ అక్క. ప్లీజ్ మా బతుకు మమ్మల్ని బతికేయండి, మాకైతే ఫోన్ చేయమాకండి. రిక్వెస్ట్ గా చెప్తున్నాం, ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్. మా వల్ల మీరు ఏమైనా బాధపడి ఉంటే కూడా సారీ చెప్తున్నామండి, సారీ. అంతే, ఇంకోసారి అలా అయితే మేము అసలైతే మేము ఏమీ తప్పుగా మాట్లాడలేదు. ఇంకోసారి ఎప్పుడు అలా పెట్టాం కూడా వీడియో కూడా. సారీ అండి. మిమ్మల్ని ఎగ మీదట నేను ఏ రోజు కూడా మిమ్మల్ని అలా వల్గర్ గా కూడా మాట్లాడదు. నేను ఎగ మీదట శివశక్తులని మాట్లాడతాను, అలానే ఉంటాను మీతో కూడా. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ అక్క. తప్పైతే క్షమించండి.